కొత్త ఫలములతో నైవేద్యము అర్పించవలెనని కోతకాల పండుగను పట్నంలోని నష్టపేట రోడ్డులోని ఇమానియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ స్పర్జన్ కుమార్ అధ్యక్షత నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా నష్టపేట మేరీ కల్స్ మెమోరియల్ సెంటనరీ టౌన్ తెలుగు బాప్టిస్టు చర్చి పాస్టర్ రెవరెండ్ మున్నంగి ఎలీషా విచ్చేసి కోతకాల పండుగ యొక్క విశిష్టతను వివరించారు. ప్రసంగం అనంతరం సంఘంలోని భక్తులందరూ కుటుంబ సమేతంగా వచ్చి పాస్టర్ల చేత ఆశీర్వాదాలు, ప్రత్యేక ప్రార్థనలు తీసుకున్నారు. కోతకాల పండుగను పురస్కరించుకొని చర్చి అవుట్ రీచ్ కోఆర్డినేటర్ శశి ఆనంద్ చర్చి ఆవరణలో జామకాయల స్టాల్ ను ఏర్పాటు చేయగా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జామకాయలను తీసుకున్నారు. ఇక నా దగ్గర ఏమీ దాచుకోలేనంతగా ఏమి కూడా ఆయన దగ్గర ఇంకా ఏమీ లేదు. సిలువలో వస్త్రాలు కలిగించాడు, ప్రాణాన్ని సిలువ మీద వదిలాడు, ఆత్మను దేవునికి అప్పగించాడు. తన చివరి రక్తాన్ని మన కొరకు ఆయన చిందించి కలువరి సిలువలో మన కొరకు ఆయన త్యాగం చేశాడు. చూడడానికి యేసుక్రీస్తుని మించి గొప్ప వ్యక్తి ఎవరు లేరు. ఇదంతా నేను మీ కొరకు ఇచ్చాను. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని పార్టీ